ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. ముఖ్యంగా తెలియపరిచేటువంటి విషయం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న స్వస్థత విడుదల ప్రవచనం కూడికకు వాక్య పరిచర్య నిమిత్తం డోర్నకల్ వెళుతూ ఉండగా శుక్రవారము 9వ తారీఖు ఉదయము 10:30 గంటల నుంచి ఆ యొక్క ప్రేయర్ మీటింగు జరగబోతూ ఉన్నది. మీరు డోర్నకల్ పరిసర ప్రాంతంలో ఉన్నవారైతే తప్పకుండా ఈ యొక్క ప్రేయర్ మీటింగ్కి మీరు వచ్చి దైవ దీవెనలు పొందాలని తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన గురి సదాకాలము ఆయన మీద నిలిపితే, ఆయన మార్గాల కొరకు అన్వేషిస్తే, ఆయన మన కుడి పార్శ్వమందు నిలబడి ఉంటారు కాబట్టి, మనతో ఉంటారు కాబట్టి, మనల్ని నడిపిస్తూ ఉంటారు కాబట్టి, మనము ఏ పరిస్థితిలో కూడా కదల్చబడకుండా మనము బండ మీద నాటబడిన వారముగా ఉంటాం. కాబట్టి భక్తుడు ఇటు విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఏ పరిస్థితుల్లో కదల్చబడము అనే విశ్వాసము కలిగిన వారమైతే మనం ఖచ్చితంగా ఆయన యందు గురి నిలపవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మన గురి ఆయన మీద ఉంటుందో, మనము ఎప్పుడు ఏ పరిస్థితిలో కదల్చబడము, ఆయన మన కుడి పార్శ్వమందు మన తరపున యుద్ధం చేస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సదాకాలము నేను నా గురిని యెహోవా యందు నిలుపుచున్నాను. నేను ఎంత మాత్రము కదల్చబడను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడని మనం కూడా విశ్వాసంగా పలికేవారముగాను, నిరీక్షణతో ఎదురు చూచేవారముగాను, పరిస్థితులను జయించేవారముగాను ఉండాలని దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైన మాటలను బట్టి ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్యము చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచారయ్యా. అవును తండ్రి, సదాకాలము మా గురి మీ అందు మేము నిలుపుతామయ్యా. అయా, మేము కదల్చబడకుండా ఉండాలి ప్రభువా. అటు ధన్యత మాకు అనుగ్రహించండి. మా కుడి పార్శ్వమందు మీరు ఉండండి, మా యుద్ధాలు మీరు జరిగించండి అయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభువా, అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని బలపరచమని అయా తండ్రి, చేస్తున్న పరిచర్యలన్నిటినీ మీ నామ మహిమార్థమై దీవెనకరంగా మార్చమని అయా, వెళ్ళబోతున్న డోర్నకల్ మీటింగ్ విషయంలో మీరు తోడుగా ఉండి ఆది నుంచి అంతవరకు తోడయండి. ఆ మీటింగ్లో నాయనా నన్ను బలముగా వాడుకొని మీ నామాన్ని మహింపరుచుకోమని చేసిన ప్రార్థనలు అన్నిటికీ దీవెనలు జవాబులు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. డోర్నకల్లో జరగబోతున్న మీటింగ్కు 9వ తారీఖు శుక్రవారము నిజంగా మీకు స్వస్థత విడుదల కావాలని ఆశ కలిగిన వారు తప్పకుండా ఆ ప్రాంతంలో ఈ మీటింగ్కి అటెండ్ కావాలని, దేవుని నామాన్ని బట్టి జరగబోయే కార్యాల అన్నిటిలో మీరు
నిలువబడి ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.